అఖండ 2 సినిమా కలెక్షన్ల సంగతి ఎలా ఉన్నా సరే బాలయ్య అభిమానులకు అయితే ఈ సినిమా తెగ నచ్చేసింది. సగటు బాలయ్య అభిమానులు కోరుకునే అంశాలన్నీ ఈ అఖండ 2 సినిమాలో ఉన్నాయి. అస్సలు బాలేదు, వరస్ట్, చెత్త సినిమా అన్న మాటలైతే ఈ సినిమాను చూసిన వాళ్ళ నోటి నుంచి అస్సలు రాలేదు. ఈ సినిమా కమర్షియల్గా థియేటర్ల వద్ద ఫెయిల్ అవుతుందన్న మాట మాత్రం పచ్చి నిజం. అందుకు సవాలక్ష కారణాలు ఉన్నాయి. బాలయ్య సైడ్ నుంచి ఎలాంటి మిస్టేక్ లేకపోయినప్పటికీ నిర్మాతల వైఫల్యం వల్ల కావచ్చు, వాళ్ళ అత్యాశ వల్ల కావచ్చు, సరైన డేట్కు రిలీజ్ చేసుకోలేకపోవడం వల్ల కావచ్చు, దర్శకుడు బోయపాటి శ్రీను మితిమీరిపోయి మరీ చేసిన ఖర్చుల వల్ల కావచ్చు. కారణాలు ఏమైతేనేం అఖండ 2 సినిమా అనేది టాక్ పరంగా హిట్, కమర్షియల్గా మాత్రం ఓ ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా మిగిలిపోవటం మాత్రం పక్కా. నిజానికి ప్రస్తుతం బాలయ్య కెరీర్ పీక్స్లో ఉందన్న మాట వాస్తవం. ఇతర సీనియర్ హీరోల సినిమాలతో పోల్చితే బాలయ్య సినిమాలు మాత్రం వరుసగా హిట్ టాక్ను తెచ్చుకుంటున్నాయి. చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు ఒక హిట్, మరో 2 ఫ్లాప్లు అన్నట్టుగా గత 5-6 ఏళ్లుగా తమ కెరీర్ను నడిపించుకుంటూ వస్తుంటే బాలకృష్ణ గారు మాత్రం వరుసగా 5 హిట్లను కొట్టారు. ఈ అఖండ 2 సినిమాను కూడా డిసెంబర్ చివరి వారంలో క్రిస్టమస్ సందర్భంగా రిలీజ్ చేసి ఉంటే ఖచ్చితంగా కమర్షియల్గా సక్సెస్ అయ్యేది. గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో రాబోతున్న చారిత్రాత్మక సినిమా కూడా హిట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే ఇటీవల కాలంలో డబుల్ హ్యాట్రిక్ను సాధించిన సీనియర్ హీరోల్లో ఏకైక వ్యక్తిగా బాలయ్య నయా రికార్డులను క్రియేట్ చేయటం ఖాయం. ఒకప్పుడు ఇదే బాలయ్య నుంచి వరుసగా ఫ్లాపులు, డిజాస్టర్లు వరుసబెట్టి మరీ వచ్చాయి. కానీ ఇప్పుడు అదే నందమూరి బాలకృష్ణ గారి నుంచి వరుసగా 5 హిట్ సినిమాలు తెలుగు సినీ ఇండస్ట్రీకి దక్కాయి. ఈ 5-6 ఏళ్లలో బాలయ్య సినీ కెరీర్లో వచ్చిన మార్పునకు ఆయన కూతురు తేజస్విని గారే ప్రధాన కారకులన్నది ఎవరూ కాదనలేని సత్యం. గతంలో మేనేజర్లనే నమ్మిన బాలయ్య కొన్నాళ్ళ నుంచి కూతురు తేజస్విని మాటనే నమ్ముతూ వస్తున్నారు. ఎవరు కథలను చెప్పాలన్నా సరే తనతో పాటుగా కూతురు తేజస్విని గారికి కూడా చెప్పి తీరాల్సింది. ఈ తరం యువతకు చెందిన సినీ ప్రేక్షకులకు ఏం నచ్చుతాయో ఆమెకు బాగా తెలుసు కాబట్టి బాలయ్యను కాదు తన తండ్రిని ఎంత సరికొత్తగా చూపిస్తే బాగుంటుందో ఆమెకు తెలుసు కాబట్టి సరికొత్త కథలని ఎంచుకుంటూ వస్తున్నారు. బాలయ్యను డిఫరెంట్ లుక్స్లో, డిఫరెంట్ స్టైల్స్లో చూపిస్తున్నారు. ఆయన కాస్ట్యూమ్స్ను కూడా తేజస్విని గారే చూస్తున్నారు. ఆయన కెరీర్లోనే గతంలో మునుపెన్నడూ లేని విధంగా జనాలకు చేరువ అవడానికి కమర్షియల్ యాడ్స్ను కూడా ఆయన చేస్తూ రావటం అనేది బాలయ్యలో ఆయన కూతురు తెచ్చిన మార్పునకు నిజమైన సంకేతం. బాలయ్య కెరీర్లో 2020వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఓ మహాదశగా ఆయన అభిమానులు ప్రస్తుతం ఫీల్ అవుతున్నారు. వరుసబెట్టి ఆయనకు ఇప్పుడు హిట్లు దక్కుతూ ఉండవచ్చులే కానీ ఒకప్పుడు మాత్రం ఆయన వరుస ఫ్లాప్లతో తెగ ఇబ్బంది పడిన హీరోనే. ఒకదాని తర్వాత మరొకటి అంటూ డిజాస్టర్ సినిమాలు ఆయన కెరీర్లో ఎన్నో ఉన్నాయి. 1 కాదు 2 కాదు ఏకంగా 10 ఏళ్ల పాటు ఆయనకు హిట్ సినిమా అన్నది దక్కనే లేదు. 2001 సంవత్సరంలో నరసింహానాయుడు అనే బ్లాక్ బస్టర్ విజయం ఆయనకు దక్కింది. ఆ తర్వాత ఆయన కెరీర్లో ఓ 10 ఏళ్ల పాటు బ్యాడ్ ఫేజ్ నడిచింది. నరసింహానాయుడు సినిమా తర్వాత 2001 సంవత్సరం జూన్ 15వ తారీఖున P.A. అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో బాలయ్య హీరోగా భలేవాడివి బాసు అనే సినిమా విడుదలైంది. శివలంక కృష్ణప్రసాద్ ఈ సినిమాకు నిర్మాత. మణి శర్మ సంగీతం అందించారు. నరసింహనాయుడు సినిమా హిట్ జోష్లో ఉన్న ఫ్యాన్స్కు యాక్షన్ కామెడీ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమా అంతగా ఎక్కలేదు. అందుకే కమర్షియల్గా గట్టెక్కలేదు. ఇండస్ట్రీ రికార్డుల్లో ఇది ఫ్లాప్ సినిమాగా నిలిచిపోయింది. ఇక ఆ తర్వాత మరుసటి ఏడాది అంటే 2002 సంవత్సరం జనవరి 11వ తారీఖున సీమసింహం అనే సినిమా రిలీజ్ అయింది. దీనికి కూడా మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. నరసింహానాయుడు రేంజ్లో లేదంటూ ఫ్యాన్స్ కూడా పెదవి విరిచారు. సో ఫైనల్గా ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్గా హిట్ అవ్వలేదు. ఫ్లాప్ సినిమాగానే బాలయ్య ఖాతాలో చేరిపోయింది. ఇక ఆ తర్వాత అదే ఏడాది అంటే 2002 సంవత్సరం సెప్టెంబర్ 25వ తారీఖున చెన్నకేశవరెడ్డి అనే సినిమా వచ్చింది. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బాలయ్య ఫ్యాన్స్కు ఇప్పటికీ వన్ ఆఫ్ ది ఫేవరెట్ సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది. అదేమి విచిత్రమో ఏమో కానీ ఈ సినిమా కమర్షియల్గా సక్సెస్ అవ్వలేదు. ఫ్లాప్ సినిమాల లిస్టులోనే ఈ సినిమా కూడా చేరిపోయింది. ఇక ఆ తర్వాత ఏడాది అంటే 2003 సంవత్సరంలో జూన్ 5వ తారీఖున పల్నాటి బ్రహ్మనాయుడు అనే సినిమా విడుదలైంది. బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు పోసాని కృష్ణమురళి గారు కథను అందించారు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా కూడా బాలయ్య అభిమానులకు నచ్చలేదు. వీరాభిమానులు కూడా ఈ సినిమాను మెచ్చలేదు. ఆ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో, అందులోని సీన్లపై ఎలాంటి ట్రోలింగ్ నడిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్గా ఈ సినిమా నిలిచింది. ఇక ఆ సినిమా తర్వాత 2004 సంవత్సరం జనవరి 14వ తారీఖున బాలకృష్ణ హీరోగా, బెల్లంకొండ సురేష్ నిర్మాతగా, జయంత్ సి పరాంజీ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మీ నరసింహ అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాకు బాగోలేదు అన్న టాక్ అయితే అసలు రాలేదు. కాకపోతే అంతకుముందు వచ్చిన నరసింహనాయుడు, సమరసింహారెడ్డి సినిమాలతో పోల్చుకుని ఆ రేంజ్ హిట్ కాదు, జస్ట్ హిట్ మాత్రమే అంటూ అభిప్రాయాలు వ్యక్తం కావడంతో నిర్మాతకు భారీగా లాభాలైతే రాలేదు. అయితే పల్నాటి బ్రహ్మనాయుడు ఇచ్చిన ఫ్లాప్ ప్రభావాన్ని అయితే అభిమానులు మర్చిపోయేలా ఈ లక్ష్మీ నరసింహ సినిమా చేసింది అంటల్లో ఏమాత్రం సందేహం లేదు.
పోనీలే ఇక నుంచైనా బాలయ్య సినిమాలు ట్రాక్లకు వస్తాయి కదా అని లక్ష్మీ నరసింహ సినిమాతో ఫ్యాన్స్ ఆశించారు. కానీ అబ్బే, బాలయ్య నెత్తిన కూర్చున్న శని దిగేది లేదంటూ విజేంద్ర వర్మ సినిమా నిరూపించింది. 2004 సంవత్సరం డిసెంబర్ 15వ తారీఖున స్వర్ణ సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విజేంద్ర వర్మ వల్ల బాలయ్య కెరీర్లో మరో ఫ్లాప్ సినిమా చేరిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత అల్లరి పిడుగు అనే పిడుగు బాలయ్య అభిమానుల నెత్తిన పడింది. లక్ష్మీ నరసింహ సినిమాను బాగానే తీశారు కదా అని జయంత్ సి పరాంజీకి దర్శకుడిగా మరో ఛాన్స్ని ఇస్తే అల్లరి పిడుగు లాంటి భారీ ఫ్లాప్ను బాలయ్య జేబులో వేశారు. 2005 సంవత్సరం అక్టోబర్ 5వ తారీఖున వచ్చిన ఈ సినిమా కూడా ఆఫ్టర్ ఫ్లాప్ అయింది. బాలయ్య ఏంటి ఇలాంటి సినిమాలను ఎలా ఒప్పుకుంటున్నారు అంటూ బాలయ్య అభిమానులే వాపోయేలా చేసింది. ఇక అల్లరి పిడుగు అనే సినిమా తర్వాత వీరభద్ర అనే సినిమా వచ్చింది. 2006 సంవత్సరం ఏప్రిల్ 29వ తారీఖున ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా కూడా దారుణమైన డిజాస్టర్గా నిలిచింది. ఈ సినిమాలో బాలయ్యకు ఎవరు కాస్ట్యూమ్స్ను డిజైన్ చేశారో, ఆయనకు మేకప్ వేసిన బాధ్యతను ఎవరు తీసుకున్నారో, కానీ ఆయన విగ్ను ఎవరు ఓకే చేశారో కానీ దండేసి దండం పెట్టాలి. ఇక వీరభద్ర సినిమా తర్వాత పి వాసు దర్శకత్వంలో మహారథి అనే సినిమా తెరకెక్కింది. 2007 సంవత్సరం ఫిబ్రవరి 1వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అయింది. నో డౌట్ ఈ సినిమా కూడా హిట్ కాదు అని ఫ్యాన్స్ ముందే ఫిక్స్ అయ్యారు కూడా. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా కూడా అదే రేంజ్లో ఫ్లాప్ అయింది, డిజాస్టర్గా నిలిచింది. ఇక మహారథి సినిమా తర్వాత వైవిఎస్ చౌదరి ఎంట్రీ ఇచ్చారు. ఒక్క మగాడు అనే అణుబాంబును బాలయ్య అభిమానులపైకి విసిరారు. బాలయ్య కెరీర్లోనే అత్యంత దారుణమైన డిజాస్టర్గా ఈ సినిమా నిలిచింది. 2008 సంవత్సరం జనవరి 10వ తారీఖున విడుదలైన ఈ ఒక్క మగాడు సినిమా డిజాస్టర్ సినిమాల లిస్టులోకి చేరిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత కె రాఘవేంద్రరావు గారు రంగంలోకి దిగారు. పాండురంగుడు అనే పేరుతో ఓ సినిమాని తీశారు. ఆ సినిమాలో పాటలు విన్న అభిమానులు అయితే నిజంగానే సినిమా సూపర్ హిట్ అవుతుందన్న ధీమాతోనే థియేటర్లకు వెళ్లారు. 2008 సంవత్సరం మే 30వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే పేరుకు పాండురంగుడు అని సినిమాకు టైటిల్ పెట్టారు, కానీ దానికి ఏ మాత్రం న్యాయం చేయకుండా సినిమాను చిత్రీకరించారన్న అపవాదును రాఘవేంద్రరావు గారు మూటగట్టుకున్నారు. బాలయ్య ఖాతాలోకి మరో ఫ్లాప్ను కూడా చేర్చేందుకు రాఘవేంద్రరావు గారు తన వంతు కృషిని వేరే లెవెల్లో చేశారు. ఇక పాండురంగుడు సినిమా తర్వాత 2009 సంవత్సరం మే 1వ తారీఖున మహాదేవ్ దర్శకత్వంలో మిత్రుడు అనే సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా దారుణమైన ఫ్లాప్గా రికార్డులకు ఎక్కింది. ఇక మిత్రుడు సినిమా తర్వాత బోయపాటి శ్రీను బాలయ్య కెరీర్లోకి వచ్చారు. సింహ అనే సినిమాను ఆయనతో తీశారు. దాదాపుగా 10 ఏళ్లుగా ఆకలి మీద ఉన్న బాలయ్య అభిమానుల ఆకలిని తీర్చిన సినిమాగా సింహ సినిమా రికార్డులకు ఎక్కింది. బాలయ్య కెరీర్లోని ఆల్ టైమ్ బ్లాక్ బాస్టర్గా సింహ సినిమాను రికార్డులకు ఎక్కించారు. 2010 సంవత్సరం ఏప్రిల్ 30వ తారీఖున విడుదలైన ఈ సినిమాతో బాలయ్యకు అప్పటిదాకా ఉన్న బ్యాడ్ టైం ముగిసినట్టయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 ఏళ్ల కాలం. నరసింహనాయుడు సినిమా తర్వాత నుంచి సింహ సినిమాకు మధ్యలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 సినిమాలు రిలీజ్ అయ్యాయి. భలేవాడివి బాసు, సీమసింహం, చెన్నకేశవరెడ్డి, పల్నాటి బ్రహ్మనాయుడు, లక్ష్మీ నరసింహ, విజేంద్ర వర్మ, అల్లరి పిడుగు, వీరభద్ర, మహారథి, ఒక్క మగాడు, పాండురంగడు, మిత్రుడు ఇలా ఏకంగా 12 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో చెన్నకేశవరెడ్డి, లక్ష్మీ నరసింహ సినిమాలు కాస్త పర్లేదు, కొన్ని అంశాల్లో అయినా అభిమానులను అలరించాయి. మిగిలిన 10 సినిమాలు అయితే అభిమానులకు తీవ్ర నిరాశనే మిగిల్చాయి. సింహ సినిమా ఊపుతో మళ్ళీ బాలయ్య ఫ్యామ్లోకి వచ్చారు. మంచి కంటెంట్ ఉంటే చాలు, బాలయ్యకు సాటి రాగల మాస్ హీరో మరొకరు లేరు అని నిరూపించారు. ఆ తర్వాత కూడా ఒక హిట్ 2 ఫ్లాప్లు అన్నట్టుగా కెరీర్ సాగినా 2021 సంవత్సరం నుంచి మాత్రం వరుస హిట్ సినిమాలతో బాలయ్య దూసుకెళ్తున్నారు. డబుల్ హ్యాట్రిక్ను సాధించేందుకు ఆయన రెడీగా ఉన్నారు. సీనియర్ హీరోల్లో చిరంజీవి గారు కానివ్వండి, వెంకటేష్ గారు కానివ్వండి, నాగార్జున గారు కానివ్వండి, ఇటీవల కాలంలో వరుసగా హిట్ సినిమాలు ఇస్తున్న వాళ్ళు అస్సలు లేరు. అంతేకాదు డబుల్ హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తున్న వాళ్ళు కూడా ఎవరూ లేరు. బాలయ్య ఒకరే ఈ విషయంలో ముందంజలో ఉన్నారు. కొత్త కాన్సెప్ట్ను ఎంచుకుంటూ కెరీర్ను సాగిస్తున్నారు. అఫ్కోర్స్ ఆయన సినిమాల్లో మాస్ ఓవర్ డోస్ అవుతూ ఉండవచ్చు, టూ మచ్ ఓవర్ అనిపించేలా ఫైట్ సీక్వెన్స్లు ఉండవచ్చు కాగా, కానీ కథాంశాలు మాత్రం వయసుకు తగ్గ కథలే ఉంటున్నాయన్నది వాస్తవం. ఆయన సినీ కెరీర్లోకి ఆయన కూతురు తేజస్విని గారు ఎంట్రీ ఇవ్వడం అన్నది ఆయన సినీ కెరీర్ను మలుపు తిప్పిందని చెప్పవచ్చు. ఆహాలో అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే ప్రోగ్రామ్ను డిజైన్ చేసింది కూడా తేజస్విని గారే కావటం గమనార్హం. ఏది ఏమైనా బాలయ్య సినీ కెరీర్ను ఆయన కూతురు తేజస్విని గారు సరైన దిశలోనే తీసుకెళ్తున్నారన్నమాట. ఇదండి బాలయ్య సినీ కెరీర్ బ్యాడ్ ఫేజ్ నుంచి గుడ్ ఫేజ్కు మారిపోయిన వైనం గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.